అస్సలం వాలేకుమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫారూక్ అంజమ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ స్వీట్ డిష్ అండి, ఎమ్మి బాదుషా. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రండి. ఒక బౌల్లో 2 కప్పుల మైదా తీసుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. వీటన్నింటినీ చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి 1/2 కప్ వరకు ఘీ యాడ్ చేస్తున్నామండి. మీరు కావాలంటే డాల్డా లేకపోతే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా క్రంబుల్ టెక్స్చర్ వచ్చేలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా టెక్స్చర్ రాగానే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, పిండిని దగ్గరగా చేర్చాలి. బిస్కెట్ ఎలా కలుపుతామో అట్లా బిస్కెట్ డో లాగా చేసుకోవాలి దీన్ని. చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది, డో. ఇప్పుడు దీన్ని బాదుషా షేపుల్లో ట్రై చేసుకోవాలండి. ఇట్లా చేయాలండి. ఆయిల్ని ప్రీహీట్ చేసుకొని సిమ్లోనే బాదుషాలని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఇంకో బౌల్లో 2 కప్పుల పంచదార, ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. అందులోనే 4 యాలకుల్ని క్రష్ చేసి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇలా జిగురు పాకం వస్తే చాలండి, బాగా పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం కొబ్బరి నూనె ఎట్లా జిగురుగా ఉండిద్దో అట్లా వస్తే పాకం చాలు. ఇలా మెల్లగా బాదుషాలని వేసుకొని మెల్లగా తిప్పుకుంటూ సిమ్లోనే ఫ్రై చేయాలండి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే వీటన్నిటిని వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ వేడిగా ఉండాలండి మనం బాదుషాలు వేసేటప్పుడు, అప్పుడే అవి చక్కగా పీల్చుకుంటాయి. ఒక 5 నిమిషాలు పెడితే చాలు, అందులో ఎమ్మి బాదుషా రెడీ.